రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని. లేను అధ్యక్ష, ఏం టెన్షన్లో లేను. ఏదో అంత ఎగ్జామినేషన్కి వెళ్ళి ముందు టెన్షన్లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి స్పీచ్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కదా అధ్యక్ష. సొంతంగా చెప్పనీకు ఉండదు, పాయింట్స్ ఫాలో కావాలి కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజన కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. దీనివల్ల అనేక విభాగాల్లో అలాగనే మహిళల సాధికారతలో కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ అలాగనే ఎక్కడ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని సంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారికి మహిళల శక్తి సామర్థ్యాలపై, వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై అపార విశ్వాసం ఉంది అధ్యక్ష. ఎటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఉమెన్ సెంట్రింగ్గా ఉంటేనే ఫలవంతం అవుతుందని మన ముఖ్యమంత్రి గారి ప్రధాన విశ్వాసం అధ్యక్ష. ఇందులో భాగంగానే మహిళలే అభివృద్ధికి కేంద్రం అన్న మాటను నినాదంగా కాదు నేడు అమల్లో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోనే ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 0 వడ్డీకి రుణాలు కానీ, అలాగనే రుణాల పరిమితిని 5 లక్షలకు పెంచి మహిళలకు నిజమైన పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. కూటమి ఒక్కో మహిళకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని 10 లక్షలకు పెంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష. మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు, పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూటమి ఆలోచన అధ్యక్ష. పెట్టుబడి రాయితీని 35% నుంచి 40%కి, పెట్టుబడి రాయితీని 30% నుంచి 40%కి పెంచడం మహిళా వ్యాపారవేత్తల్లో చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. 2024-25 బడ్జెట్లో 1,250 కోట్ల కేటాయింపులు చేసి గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడము, అలాగనే పొదుపు సంఘాలను ప్రారంభించి పొదుపు సంఘాలను పెంచి కుటుంబాలను పరిపుష్టతకు పునాదులు వేసిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రస్తుతం ఆయన ప్రారంభించిన పొదుపు సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 8.5 లక్షల పొదుపు సంఘాల ద్వారా 8 లక్షల మంది మహిళలకు దాదాపు 55,521 కోట్ల రూపాయలు లోన్లుగా అందించడం జరిగింది అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 2.65 లక్షల పొదుపు సంఘాలలోని 26.5 లక్షల మంది మహిళలకు 8,700 కోట్ల రూపాయల మొత్తాన్ని లోన్గా అందించి స్వయం సహాయక సంఘాల మహిళలను స్వయం వృద్ధి ఉపాధి సంఘాలుగా తీర్చిదిద్దారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6లోని పథకాలన్నీ కూడా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినవే అధ్యక్ష. ఈరోజు అలాగనే ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలనిచ్చి నిజమైన ఆర్థిక భరోసాను కల్పించి మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించి నేరాలు, వరకట్నాలు, మరణాలు తగ్గేలా పాలనలో మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష. పోక్సో కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు ఇవ్వడం, బాలికలకు భద్రత కల్పించడం, మహిళలు బాలికల్లో ధైర్యం పెంచేందుకు స్వీయ రక్షణ శిక్షణలు పెద్దపీట వేయడం, వేలాది పాఠశాలలు, కళాశాలలో శిక్షణలు ఇచ్చి శక్తి వారియర్స్ను తయారు చేయడం, ప్రతి నియోజకవర్గంలో జెండర్ రిసోర్సెస్ సెంటర్లను పెట్టి బాధితులకు కౌన్సిలింగ్, చట్ట సహాయం, అవసరమైతే వసతి కూడా కల్పించడం, ఉద్యోగ ప్రవేశాలు ఐసీసీ ఏర్పాటు చేసి మహిళలకు సురక్షిత పని వాతావరణం ఇవ్వడం, అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ మరియు
అమలు చేసి మహిళా ఉద్యోగులకు గౌరవం ఇచ్చి అందుకోసం 60 కోట్లు కేటాయించడం, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు పడే వ్యవస్థను తీసుకురావడం, అంగన్వాడీ ఉద్యోగులకు 5G స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క పనితీరు హాజరు శాతాన్ని పెంచడం, గ్రామీణ మహిళలను ఉద్యోగాలు అడిగే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకుపోవడమే కూటమి లక్ష్యం అధ్యక్ష. బ్యాంకు లింకేజ్ రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తోంది అధ్యక్ష. డైరీ, పౌల్ట్రీ, ఆగ్రో ప్రోడక్ట్స్, టెక్స్టైల్ రంగాలలో మహిళలకే యజమానులుగా ఎదుగుతున్నారు అధ్యక్ష. మహిళ అంటే ఓటరు కాదు, కుటుంబానికి ఆర్థిక బలం అనేది కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోంది అధ్యక్ష. 2025 నాటికి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం బలమైన పునాది వేసి కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ మార్పు ఇలానే కొనసాగితే మహిళా సాధికారతతో ఆంధ్రప్రదేశ్లో దేశానికే మొదటి స్థానం చేరుకుంటుంది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగానే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు అందించి మహిళలకు కట్టెలపై నుండి విముక్తి కల్పించినారు ఆనాడు అధ్యక్ష. ఈరోజు దీపం పథకం 2.0 కింద సంవత్సరానికి 2600 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మహిళకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష. అలాగనే తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎంతమంది పిల్లలు ఉంటే ఒక కుటుంబంలో అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు అందించిన ఘనత మన చంద్రన్న గారికి సొంతం అధ్యక్ష. అలాగనే 18 నెలల్లో 70,000 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష ఈ సంక్షేమ పథకాల కోసము. అలాగనే దీంతో పాటు ఆగస్టు 15వ తేదీ ఎంతో గొప్పగా ప్రారంభించిన మహిళల కోసం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం మహిళా సాధికారతకు దిశగా ఒక అద్భుతమైన ప్రయత్నం అధ్యక్ష. ఈ ఉచిత బస్సు సౌకర్యం సమాజంలో చాలా మంచి పరిణామాలకు దారితీసింది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థినులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వచ్చింది అధ్యక్ష. గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేని మహిళలు బస్సు ఛార్జీల కోసం ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి పట్టణాలలో సొంత చిరు వ్యాపారాలు, చిన్న ఉద్యోగ అవకాశాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు దాదాపు 1,200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి 2026 మార్చి వరకు నిధులు కేటాయించడం ఈ యొక్క స్త్రీశక్తి ప్రోగ్రాము ఇంత స్ట్రాంగ్గా ముందుకెళ్తోంది అధ్యక్ష. స్త్రీశక్తి ద్వారా నిజంగానే స్త్రీశక్తిని వెలికి తీసి అవకాశం వచ్చింది అధ్యక్ష. తద్వారా రాష్ట్ర GSDPలో మరింత పెరుగుతుంది అధ్యక్ష. దీనికోసం భారము 2,100 కోట్లు చేసి దానికోసం 8,454 బస్సులు అందుబాటులో తేవడమే కాకుండా ఘాట్ రోడ్లలో, దేవాలయాలకు, టూరిజం స్పాట్స్ కూడా ఈ పథకాన్ని విస్తరించడం అధ్యక్ష. స్త్రీశక్తి పథకం కింద ప్రతి మహిళకు 1,500 నుంచి 3,000 రూపాయలు లబ్ధి పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి స్త్రీశక్తి పథకం అనేది సంక్షేమ పథకం కాదు అధ్యక్ష. అంతేకాకుండా ఈ పథకాన్ని ప్రభుత్వం చేసే వ్యయం కూడా కాదు అధ్యక్ష. దీని పెట్టుబడిలాగా చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి విజన్లో భాగమైన మహిళా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోను ప్రస్తుతం ఉన్న 45% నుంచి 2047 నాటికి 85% పెంచాలన్న లక్ష్యానికి ఈ స్త్రీశక్తి పథకం ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. వితంతు, ఒంటరి మహిళ, విద్యార్థి పింఛన్లు తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఉండడము గమనార్హం అధ్యక్ష. ప్రస్తుతము 1,924 కోట్ల రూపాయల వ్యయం చేసి రాష్ట్రంలో 1,025,000 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేర్చాలని సంకల్పించారు మన ముఖ్యమంత్రి గారు. దీనికోసము స్మార్ట్ కార్డ్ అని తీసుకొని వచ్చారు అధ్యక్ష. చిరు వ్యాపారాలు చేసే మహిళలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ స్మార్ట్ కార్డ్ ఇచ్చి ఈ కాల్ మనీ సెంటర్స్ ద్వారా డిపెండ్ కాకుండా ప్రభుత్వమే వారికి ఆర్థిక సహాయం చేస్తూ వీళ్ళు 1వ విడత 2వ విడత మంచిగా కడితే వీటి యొక్క ఆర్థిక సహాయం యొక్క కెపాసిటీని 50,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగనే ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో కడప నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ యొక్క సహాయం చేసి భారతదేశంలో 2వ స్థానంలో, అలాగనే రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. అలాగనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ట్యాబులు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క పనితీరు పెంచడము, అలాగనే అంగన్వాడీ వర్కర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ పనితనం పెంచడం అనేది మన కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అధ్యక్ష. మహిళలు ఎంప్లాయీస్గా కాకుండా ఎంప్లాయర్స్గా మారాలనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం అధ్యక్ష. ఇలా మన సీఎం గారు తీసుకొచ్చిన ఏ పథకం చూసినా మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేవే అధ్యక్ష. మహిళా సాధికారత అంటే కేవలం వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడంతోనే సరిపోదు. వారి ఆరోగ్యం, పోషణ పట్ల కూడా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది అధ్యక్ష.
ఇటీవల మనం ప్రారంభించిన సఖీ సురక్ష అనే కార్యక్రమమే దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. ఈ సఖీ సురక్ష కార్యక్రమం కింద రాష్ట్రంలోని 1,00,000 మంది పొదుపు సంఘాల మహిళలకు 16 రకాల వైద్య పరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేస్తే దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1100 మంది మహిళలకు 3rd and 4th స్టేజ్ క్యాన్సర్లని ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైనా కానీ అధ్యక్ష ఇది చాలా అవసరం అధ్యక్ష. ఈ సఖీ రక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళలకు ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే మరింత మంది మహిళలకు అనారోగ్య సమస్యలు అర్లీ స్టేజ్లో బయటపడి వారికి సరైన వైద్య సేవలు అందించి లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడి ఆయా కుటుంబాలు చిరికిపోకుండా కాపాడవచ్చని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలా అనేక పథకాలు కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందులో భాగంగానే తల్లికి వందనం కింద 10,000 కోట్లు చేస్తూ దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు సాయం చేయడం, స్త్రీ శక్తి ద్వారా 5 కోట్ల రూపాయలు 5 కోట్ల మందికి పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తూ దానికి వ్యయం 1,500 కోట్లు చేయడం, దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఉచిత పథకం ఇస్తూ దానికోసము 3.67 కోట్ల సిలిండర్లు అందజేత దానికోసము దాదాపు 3,000 కోట్ల వ్యయం చేయడం, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 2 విడతల్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు జమ చేయడం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 1వ తేదీనే దాదాపు 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం 58,000 కోట్ల పైన ఖర్చు చేయడం,